హాయ్ ఫ్రెండ్స్, ఈ వెంట రెసిపీలోని గుడ్లు, ఎండినెత్తాళ్ళు, ముల్లంకాళ్ళు కర్రీ చేయబోతున్నాను. వాటికి కావాల్సినవి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తాళ్ళు, ముల్లంకాళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లికాళ్ళు, కొద్దిగా కొత్తిమీర. స్పూన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఎగ్స్ ఫ్రై అయిపోయి తీసేసుకున్నాం. ఇందులోకి కొద్దిగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నెత్తలు కూడా ఫ్రై అయిపోయినాయి, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. ఇందులో మరి కొంచెం నూనెకి పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాయలు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో ఒక టమాటా ముక్కలు కట్ చేసుకుని ఒక 4 టమాటాలు, ఇది కాసేపు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. అలాగే ఉల్లిపాయలు బాగా మంచిపోయి ఇందులో మనం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మినిట్స్ వేసిన తర్వాత వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, వంకాయ ముక్కలు, 2 స్పూన్ల కారం. కారం ఎక్కువగా తినేవాళ్ళు మరి కొంచెం ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసిన తర్వాత ఒక గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇంకా ఈ వాటర్ చాలా అనుకుంటే మరి కొద్దిగా వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవడం. కూర దగ్గరికి ఇంకిపోయింది. ఇందులో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటున్నాం. ఇలా కొంచెం వాటర్ కావాలనుకుని ఉంచుకోవచ్చు, లేదు ఎంత వాటర్ వద్దు ఇంకా బాగా ఎక్కించుకోవాలంటే కొంచెం ఎక్కించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.